నీతి స్వరూపుడవగు మా కన్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి వాతావరణాన్ని అనుకూలపరిచి మీ ఆకర్షణలో ఉన్న బిడ్డలను తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. మీ ప్రియమైన పిల్లలకు మీరు కోరిన విధంగా, మీరు రాయించిన విధంగా మీ లేఖనాలను బోధించుటకు తగిన జ్ఞానాన్ని, తేటగా బోధించుటకు తగిన సామర్థ్యమును, వివేకమును, వాక్శక్తిని దయచేయమని అల్పుడనైన నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాను. అంతేకాదు తండ్రి, ఆసక్తితో వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డ దాన్ని అంగీకరించి తమ హృదయంలో భద్రపరుచుకొని రాబోయే దినాలలో మీ కొరకు ఉన్నతంగా జీవించగలుగుట కృపను అనుగ్రహించుకోండి. కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు. సభలు ముఖ్యంగా 7 గంటలకు రావాలని మిమ్మల్ని కోరటం జరిగింది. అయితే లేటుగా రావటం వలన లేటుగా ప్రారంభించడం జరిగింది. ఇది రోజు మొదటి దినం కావున సాధారణంగా జరిగేదే. రేపటి నుంచి తప్పనిసరిగా 7 గంటలకు రావండి. త్వరగా మనం ఎక్కువ సంగతులు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈనాటి ఈ కూడికలో లేదా సభలలో మనం నేర్చుకునబోయే అంశం, మరణమును గెలిచిన మృత్యుంజయుడు క్రీస్తే. మరొకసారి, మరణమును గెలిచిన మృత్యుంజయుడు క్రీస్తే. అసలు ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఈ సభలో కూర్చున్న మీరందరికీ లేదా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి వచ్చేది మరణం. దాని నుంచి తప్పించే వాళ్ళంటూ ఈ భూమి మీద మనుషులుగా ఉన్న వాళ్ళలో ఎవ్వరూ లేరు. కానీ కేవలం యేసుక్రీస్తు వారే దాన్ని జయించిన వాడుగా, భూమి మీద పుట్టి జయించిన వాడుగా మనకు కనపడుతున్నాడు. అయితే మరణం గురించి కొన్ని సంగతులు నేర్చుకుందాం. అసలు మరణం అంటే ఏంటి? బాగినాలి. మరణం అంటే ఏంటి? మరణం ఎందుకు వస్తుంది? మరణం రావటానికి సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? మళ్ళీ చెప్తున్నాను, మరణం అంటే ఏంటి? మరణం ఈ లోకంలోకి ఎందుకు వచ్చింది? మరణానికి, మనం పుట్టినప్పటి నుంచి మరణానికి కొంత సమయం ఉంది. ఆ సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్న కొన్ని విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలా అవసరం. సరిగ్గా 40 సంవత్సరాల క్రితం మన భారతదేశ ప్రధాని, మొట్టమొదటి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ చనిపోయిన రోజు ఈరోజు. మీకు తెలుసా? ఇందిరాగాంధీ అంటే ప్రధానిగా ఉండి చనిపోయిన రోజు. ఆవిడ ఉదయాన్నే 7:30కంతా రెడీ అయిపోయింది. చెప్తున్నాను, మరణం అంటే ఎంత ప్రమాదకరమైనదో తెలియాలంటే ఈ భూమి మీద జరిగిన, ఇంకా స్వతంత్ర భారతంలో మొట్టమొదటి మహిళా ప్రధానిగా పేరెన్నికగన్న మహిళా ప్రధాని ఇందిరాగాంధీ చనిపోయిన రోజు, ఆవిడ ఇదే రోజున కరెక్ట్గా 41 సంవత్సరాల క్రితం 7:30కే ముందు రోజు ఒడిశాలో పర్యటన పూర్తి చేసుకుంది. రాత్రికి రాత్రి ఢిల్లీకి వచ్చింది. నిద్రపోయి లేచిన తర్వాతి కార్యక్రమాలు జరగాలి. 7:30కు లేచి రెడీ అయిపోయింది. 9 గంటల నిమిషాలకంతా ఒక డాక్టర్ ఆమె దగ్గరికి వచ్చారు. ఆవిడ రెడీ అవుతూ 9 గంటల 10 నిమిషాలకు డాక్టర్తో సహా బయటికి వచ్చింది. తన సత్వర్గంధ్ అనే ఒక నివాసంలో బయటికి వచ్చి నడుస్తూ ఒక రిపోర్టర్ వస్తే అతనితో మీట్ ఉంది, మాట్లాడటానికి వెళ్తుంది. సడన్గా అప్పుడే తన సైనికులలో ఒక అతను, బియాన్ సింగ్ అనే ఒక వ్యక్తి, రివాల్వర్ తీసుకొని మొట్టమొదటిగా కడుపులో కాల్చాడు. నెక్స్ట్ వెంటనే తలలో ఒకసారి, మళ్ళా ఛాతీ భాగంలో ఒకసారి కాల్చాడు. వెంటనే మరొక సైనికుడు సత్వర్ సింగ్ అని, ఆయన కూడా సిక్కు మతస్థుడు, ఆయన తన దగ్గర ఉన్న ఒక రైఫిల్ను తీసి 25 బుల్లెట్లు ఇందిరాగాంధీ దేహాన్నంతా ఛిద్రవద్రం చేశారు. ఎవరు తెలుసా? ఆవిడ మహిళా ప్రధాని. ఆవిడ అనుకుంది ఆ రోజు ప్రోగ్రాం ఏంటంటే కరెక్ట్గా 9, 10, 15, 20కంతా ఆ రిపోర్టర్ను కలవాలి. తర్వాత మధ్యాహ్నం బ్రిటన్ ప్రధాని వస్తారు, ఆయనతో ఒక మీటింగ్ ఉంది.
తర్వాత ఆ రోజు రాత్రికి బ్రిటన్ రాణి ఎన్ అని ఒక ఆవిడతో డిన్నర్ ఉంది. ఇది ప్లానింగ్ ఆ రోజు. కానీ మరణం అనేది కబిలించేసింది. ఎలా, ఏం జరిగింది తెలుసా? సడన్గా పడిపోయిన తర్వాత ప్రతిరోజు అంబులెన్స్ వచ్చేది ఆ సత్వర్గంధికి. ఆ రోజు మాత్రం అంబులెన్స్ డ్రైవర్ ఏమైందో రాలేదు. చివరికి భారతదేశ ప్రధానిగా ఎన్నికగన్న ఇందిరా దగ్గరలోనే సుమారు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్ళటానికి అంబులెన్స్ అందుబాటులో లేదు. చివరికి తన కారులోనే ఎక్కించారు బ్యాక్ సీట్లో. ఆ టైంలో గౌను వేసుకొని చెప్పులు కూడా లేకుండా ఈ కాల్పుల శబ్దం విన్నా ఇప్పుడు బ్రతుకుతున్న సోనియా గాంధీ పరిగెత్తుకుంటా బయటికి ఆ మమ్మీ మమ్మీ అని పరిగెత్తుకుంటా వచ్చింది. అప్పటికే డ్రైవర్ కానీ ముందు సీట్లో ఒక అతను కూర్చున్నారు, ఇంకొక అతను కూర్చున్నాడు. ఆవిడ కారు ఎక్కింది, తన ఒళ్ళో తన తలను పెట్టుకుంది. 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిమ్స్కి వెళ్ళే లోపల కనీసం ఆవిడని దించడానికి స్ట్రెచ్చర్ కూడా అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. మరణం వస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను. అక్కడికి వెళ్ళే లోపే బ్రతికి ఉన్న సోనియా గాంధీ గౌను, నైట్ వేసుకున్న గౌను మొత్తం సిక్తమైపోయింది. ఆవిడని దించడానికి 3 నిమిషాలు పట్టింది. తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. అయితే ఈసీజీ తీయగానే ఏం జరిగింది తెలుసా? పల్స్ లేదు కానీ గుండె మాత్రం లైట్గా కొట్టుకుంటుంది అని తేల్చారు. ఆవిడను బ్రతికించడానికి సుమారు 80 లీటర్ల రక్తాన్ని ఎక్కించడం మొదలెట్టారు. బ్లీడ్ అయిపోతుంది, 80 లీటర్ల రక్తాన్ని ఎక్కిస్తూనే ఉన్నారు. చివరికి ఇందిరా చనిపోయింది. ఎప్పుడు? 41 సంవత్సరాల క్రితం. ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసా? ఇండియాని మొట్టమొదటి మహిళా ప్రధానిగా పాలించిన 4 సార్లు అప్పటికే ప్రధానమంత్రిగా ఆవిడ ఏలింది ఇండియాని. అలాంటి ఆవిడకే మరణదినం వచ్చిన తర్వాత ఇంత భయంకరమైన పరిస్థితి వస్తే మరణం ఎంత భయంకరమైనది చూడండి. నువ్వనగా ఏమాత్రం, నేననగా ఏమాత్రం. అలాంటిది ఇంతటి మరణం మనుషులకు ఎందుకు వస్తుంది? మరణం ఎప్పుడు వచ్చింది, ఎలా వస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఇవి మనం తెలుసుకోనబోతున్నాం. మీకు అర్థమైందా? పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. ఆ మరణం ఎలా ఉంటుందో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా మరణం ఎందుకు వచ్చింది? ఆదామును దేవుడు చేసినప్పుడు అమరుడుగానే సృజించాడు. మరణం అనేది లేదు. మరణం ఎందుకు వచ్చిందో తెలియాలంటే ఆదికాండం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. దేవుని మాటను కాదని ఏం చేశాడు? 3వ అధ్యాయము 17. దేవుడు అంటున్నాడు ఆదాముతో, జన్మనిచ్చిన ఆయన, మట్టి నుంచి ఆదామును నిర్మించిన ఆయన, ఆ మట్టి శరీరంలో తన జీవాన్ని నింపిన ఆయన వచ్చి ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. 19కి వచ్చేయండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు, అంటే నేల నుండే నిన్ను తీశాను, నువ్వు నేలకే తిరిగి చేరతావు. ఎందుకు? నా మాట వినలేదు. నేను ఆజ్ఞాపించింది ఏంటి? ఆ వృక్ష ఫలాలు తినద్దు అని చెప్పాను. నీవు నీ భార్య మాట విని తిన్నావు కనుక, ఆ చివరి లైన్ చూస్తే 19వ అధ్యాయం చివరి లైను, నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు. ఇదే మాటను సోదరులు అనిల్ గారు గుర్తు చేశారు. ఏమని? నేల నుండే తీయబడిన మనము తిరిగి నేలకు ఎందుకు చేరుతున్నామంటే దేవుని మాటను వినకపోవటం, దేవుని ఆజ్ఞను తృణీకరించటం, తన దగ్గర ఉన్న భార్య మాట విని పక్కకెళ్ళటం. ఆనాడు ఆదాము భార్య మాట విన్నాడు. ఈరోజు దేవుని మాట వినకుండా మన చుట్టూ ఉన్న మనుషులు ఎన్నో మాటలు చెబుతుంటే వాటిని వింటున్నాము కానీ దేవుని మాటలు వింటం లేదు. ఎంతమందికి మీటింగ్కి రమ్మని ఎంతమందికి చెప్పింటారండి? ఎంతమంది వచ్చారు? వచ్చిన మీరు మాత్రమే కనపడుతున్నారు. కారణం ఏంటి? రమ్మని పిలిచింది ఎవరు తెలుసా? మనం కాదు, యేసుక్రీస్తు వారు అన్నారు. ఏమని? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగజేస్తానన్నాడే. ఆ మాట ఈ తరములో ఎవరో ఒకరి ద్వారా
వాక్యం వినటానికి రండి అని పిలిపిస్తున్నప్పుడు రాకుండా ఉన్నారంటే ఆలోచించండి. అంటే మాట వినకపోతే మరణం వస్తుందా? వచ్చింది. వెంటనే చనిపోయాడా ఆదాము గారు? ఆ మాట అంటానే చనిపోయాడా? ఆదాము 900 సంవత్సరాలు బ్రతికాడు. ఎందుకు ఇచ్చాడు ఇంతకు ఆదాము గారికి దేవుడు 900 సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడు? నువ్వు చెట్టు ఫలం తిన్నావా అనగానే ఆదాము గారు ఏమన్నారు? ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. నేరాన్ని భార్య మీదకి నెట్టేశాడు. పోనీ అవ్వమ్మైనా ఒప్పుకుందా? నేరాన్ని సర్పం మీదకి నెట్టేసింది. అంటే ఒప్పుకోవటం లేదు, మారు మనసు పొందటం లేదు. నేను పండు తిన్నాను, తప్పైపోయింది, నీ మాట చెప్పిన తర్వాత కూడా నేను పండు తిన్నాను, తప్పైపోయింది, క్షమించండి, నేను పాదాల మీద పడట్లేదు మనిషి. ఇది ఎప్పటి నుంచి వచ్చింది తెలుసా? ఆది తల్లిదండ్రులైన వారి యొద్ద నుంచి వచ్చింది. ఇప్పటి వరకు అలాగే జరుగుతుంది. చూద్దామా? చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయం చూడండి. ఇంతకు మరణం ఎందుకు వచ్చింది? దేవుని మాట వినకపోతే మరణం వస్తుంది. ఆ మరణం వచ్చిన తర్వాత అసలు మనకు కూడా మరణం వస్తుంది. ఎందుకు వస్తుంది అని తెలియటానికి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకగలవాడు ఎవ్వడునూ లేడు. అంటే ఎవరంట? భూమి మీద పుట్టుకొచ్చిన మనుషులందరూ, ఆదాము నుంచి వచ్చిన ప్రతి ఒక్క మనిషి నీతిమంతుడుగా బ్రతకట్లేదంట, గ్రహించువాడు లేడంట, ఒక్కడు లేడంట. ఏం చేస్తున్నారు చూడండి. అసలు ఎంత భయంకరంగా ఉందంటే పరిస్థితి. మనము 11 చదువుకున్నాం కదా, 12 చూస్తే అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడునూ లేడు అంటున్నాడు. ఇంత భయంకరమైన పరిస్థితిలో 23కి వస్తే ఇలాంటి పరిస్థితులు, అంటే దేవుడు మంచిగా ఉండండి, యథార్థవంతులుగా పుట్టించిన తర్వాత యథార్థవంతులుగా బ్రతకకుండా, పాపము లేకుండా బ్రతకకుండా ఉండటం వలన, దేవుని మాటలు వినకుండా బ్రతకటం వలన ఏం జరుగుతుందో చూడండి. 23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకు? పాపము చేస్తున్నారంట, పాపము చేస్తున్నారంట, పాపము చేస్తున్నారంట. అందుకే మొదటి భాగంలో చదివించాం. ఏమని? ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, అందరూ పాపము చేసినందున అందరికీ మరణము సంప్రాప్తమాయను. సంప్రాప్తమాయను. అసలు మరణం ఎందుకు వచ్చిందంటే దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయటం వలన, ఆ పాపం వలన వచ్చి జీవితమైన మరణాన్ని అందరూ పొందుకుంటున్నారు. ఆదాముకు అందుకే వచ్చింది, హవ్వమ్మకు అందుకే వచ్చింది. వారిద్దరికీ పుట్టినటువంటి కయ్యూను గాని హేబేలు గాని అందరూ, మొత్తం మనుషులు అందరూ కూడా ఆజ్ఞను అతిక్రమించడం వల్లనే పాపం చేస్తున్నారు. పాపం చేయటం వల్లనే మరణం వస్తుంది. ఇంత భయంకరమైన మరణం ఎలా ఉంటుంది తెలుసా? అసలు ఎప్పుడు వస్తుంది మరణం? ఎప్పుడు వస్తుంది? అసలు పుట్టిన వెంటనే చనిపోయే వాళ్ళు ఉన్నారు, గర్భములో చనిపోయే వాళ్ళు ఉన్నారు, పుట్టిన వెంటనే చనిపోయే వాళ్ళు ఉన్నారు, బాల్యంలో చనిపోయే వాళ్ళు ఉన్నారు, యవనస్తులుగా ఉండి చనిపోయే వాళ్ళు ఉన్నారు, నడి వయసుకు వచ్చి చనిపోయే వాళ్ళు ఉన్నారు, వృద్ధాప్యమునకు వచ్చి చనిపోయే వాళ్ళు ఉన్నారు. మనం ఇంతవరకు దాటుకొని వస్తున్నామంటే మరణం మనతో ప్రయాణిస్తుంది. మీకు తెలుసా? మీ మరణపు గడియలు లేకపోతే ఆ నిమిషాలు ఎలా ఉంటాయో, ఎప్పుడు వస్తాయో మీకు తెలుసా? తెలీదు. మరి మరణం ఎప్పుడు వస్తుంది అని చెప్పడానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఒక ఆయన చెప్పాడు మరణం ఎప్పుడు వస్తుంది అని చెప్పడానికి. చూద్దామా మాట? చాలా బాగుంటుంది. లూకాసు వార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. మరణం ఎప్పుడు ఎలా వచ్చిందో చేసుకున్నాం మనం. మరణం ఎందుకు వస్తుంది? ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయటం వలన మరణం వస్తుంది. ఆ మరణము ఆజ్ఞను అతిక్రమించిన లేదా పాపం చేసిన మరుక్షణమే రాదు. అందుకే ఆదాము పండు తిన్న వెంటనే చనిపోలేదు, కానీ 900 సంవత్సరాలు బ్రతికాడు. మనం కూడా పాపం చేసిన వెంటనే చనిపోవట్లేదు అనగానే మీరు దేవుడు శిక్షించట్లేదు అనుకోకండి. అసలు ఎందుకు ఆ సమయాన్ని ఇస్తున్నాడు తెలియాలంటే లూకాసు వార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తానే స్వయంగా మాట్లాడుతున్న మాట, మరణం యొక్క రహస్యాన్ని బయలుపెడుతున్న మాట. ఇది ఆయన చెప్పిన మాట. ఇంతవరకు మనం ఆలోచించలేదు. ఆయన చెప్పిన మాటను ఈరోజు ఆలోచించి అందుపిచ్చుకునే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 4-5. మరియు
సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. అంటే యెరూషలేములో అనేది ఒక పట్టణం. ఆ పట్టణంలో సిలోయం అనే ఒక గోపురం ఉంది. ఆ గోపురం దగ్గరికి వెళ్ళి కొంతమంది ఉన్నారు. సడన్ గా ఆ గోపురం పడి 18 మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత యేసుక్రీస్తు దాన్ని తీసుకొని మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఎందుకు మరణం వచ్చిందంటే వాళ్ళు పాపాలు చేశారు. పాపాలు చేసిన తర్వాత సిలోయమును గోపురం దగ్గరికి వచ్చి కూర్చునేంత వరకు దేవుడు వారికి టైం ఇచ్చాడు. అంతవరకు మారు మనసు పొందడానికి వారికి టైం ఇచ్చాడు. వారు మారు మనసు పొందలేదు, వచ్చి కూర్చున్నారు. అంతవరకు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకొని వచ్చి కూర్చున్నారు. సడన్ గా ఆ గోపురము పడింది, చచ్చిపోయారు. ఇప్పుడు చదవండి 13వ అధ్యాయం 5వ వచనం, లూకాసు వార్త. మీరును మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. మనిషి ఎలా చనిపోతాడంటే మారు మనసు పొందకుంటే సడన్ గా చనిపోతారు. పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే చనిపోయే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే అసలు బయటికి వెళ్తే తిరిగి వస్తామో లేదో తెలీదు, పడుకుంటే నిద్ర లేస్తామో లేదో తెలీదు. కరోనా వచ్చిపోయిన తర్వాత సడన్ గా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. యవనస్తుల యొక్క గుండెలే కార్డియాక్ అరెస్ట్తోనూ, హార్ట్ అటాక్లతోనూ, బ్రెయిన్ స్ట్రోకులతోనూ అసలు క్షణాల్లో చనిపోతున్నారు. మీకు అర్థం అవ్వాలి. అందుకే ఈరోజు 41 సంవత్సరాల క్రితం భారత ప్రధానిగా వెలుగొందిన ఇందిరా ప్రియదర్శిని చనిపోయింది. ఆమె కంటే గొప్పవాళ్ళమా మనము? అసలు మరణము దేవుడు రాస్తే నీకు కూడా మరణానికి ముందు సమయం ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? మారు మనసు పొందుతావని. ఎన్ని పాపాలు మనము వ్యక్తిగతంగా ఎన్ని చేశామో మనకు తెలుసు, మన అంతరాత్మకు తెలుసు. మీకు తెలుసా? మనలో పాపం లేదని మనం చెప్పగలమా? చెప్పలేం. అంటే మనతోనే మరణం ఉంటుంది, మనతోనే మరణం ట్రావెల్ చేస్తుంది. ఏ క్షణాన విరుచుకుపడుతుందో తెలీదు. అది ఆ దినం వచ్చినప్పుడు, మారు మనసు పొందకుండా జీవిస్తున్నప్పుడు ఆ దినం ఎలా వస్తుంది తెలుసా? అది తెలియడానికి పాత నిబంధనలో భక్తుడు ఒక మాట రాస్తాడు, చూద్దాం. ఆ మాట వినగానే గుండెలు అవిసిపోవాలి, ఎంతటి వాడికైనా సరే. బైబిల్ ఏంటనుకుంటున్నారు? అసలు దేవుడు రాయించిన విధానం ఏమనుకుంటున్నారు? మరణం వస్తే, ఆ మరణ దినం వస్తే తప్పించుకోవటం ఎవరి వశం కాదు. చూద్దాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. ఒకడు సింహము యొద్ద నుండి, దేవుడు వాడికి టైం ఇచ్చినాడు. మరణము వాడికి వచ్చింది, వాడు చేసిన పాపాలను బట్టి మారు మనసు పొందడానికి సమయం ఇస్తూ వచ్చాడు. ఆ దినము రానే వచ్చింది, వాని మరణ దినం రానే వచ్చింది. ఒకడు చదవండి, సింహము యొద్ద నుండి తప్పించుకున్నాడు. సింహంతో వాడికి టార్గెట్ పెట్టగానే సింహాన్ని తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైంది వానికి మరలా చంపడానికి. ఎదురవగానే ఎలుగుబంటిని కూడా తప్పించుకున్నాడు. వాడు ఇంటిలోనికి వెళ్ళాడు. అమ్మయ్యా, సింహాన్ని నుంచి తప్పించుకున్నాను, ఎలుగుబంటి నుంచి తప్పించుకున్నాను, ఇంటిలోకి వచ్చేసానికి నేను సేఫ్ అనుకుంటున్నాడు. తర్వాత చదవండి. ఇంటిలోనికి పోగా గోడ మీద చేసినాడు, పాము వానిని కరిచినట్లుంటది ఆ దినం. ఎలా ఉంటది తెలుసా? మరణ దినం వచ్చిన తర్వాత నీకైనా నాకైనా మనసు మార్చుకునకపోతే, మారు మనసు పొందకపోతే దేవుడు సమయం ఇస్తానే ఉన్నాడు. ప్రతిరోజు ఇంకా మారతారని దీర్ఘశాంతంతో కనిపెడతానే ఉన్నాడు. కనిపెడుతున్నప్పుడు మారు మనసు పొందటానికి సమయం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మారకపోతే, మారు మనసు పొందకపోతే, దేవుని మాటలకు వినటానికి రాకపోతే, దేవుని మాటలను చెవిని పెట్టి భయపడి ఆయన సన్నిధిలో భయభక్తులుగా నిలవకపోతే మరణం హఠాత్తుగా వస్తుంది. మరణం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అసలు మరణం వస్తే చచ్చిపోతే ఏ గొడవ లేదు అనుకుంటున్నారు చాలా మందికి. ఈ విషయాలు తెలియక వెంటనే ఆత్మహత్య చేసుకొని ఈ కష్టాల నుంచి నేను విడుదల పొందుతాను అనుకుంటున్నారు. అసలు బాధ ఆ తర్వాతే మొదలవుతుంది తెలుసా? చచ్చిన మరుక్షణం ఏం జరుగుతుందో తెలుసా? యోబు గ్రంథం 21:13 చూడండి.
యోబు గ్రంథం 21:13. యోబు గ్రంథము 21:13. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతారు. పాపాలు చేస్తున్నారు, బాగానే ఉందనుకుంటున్నారు, శ్రేయస్సు కలిగి బాగా సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నారు. నేను హ్యాపీగా తింటున్నాను, హ్యాపీగా పడుకుంటున్నాను, హ్యాపీగా సుఖించుతున్నాను అనుకుంటున్నారు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఆ దినాలు ఏంటి తెలుసా? మారు మనసు పొందటానికి దేవుడిచ్చిన దినాలు. గడుపుదురు ఒక్క క్షణములోనే. మరణం తర్వాత ఒక్క క్షణంలో ఏం జరుగుతుంది తెలుసా? పాతాళానికి దిగుతారు. పాతాళం ఎలా ఉంటుంది అసలు? అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుట. ఆత్మ చావదు, అగ్ని ఆరదు. అంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోతారు. ఈ విషయం తెలియక చాలా మంది ఏం చేస్తారు తెలుసా? వచ్చిన చిన్నపాటి కష్టాన్ని తట్టుకోలేక వెంటనే ఆత్మహత్య చేసుకుంటారు. దేవుడిచ్చిన మారు మనసు పొందటానికి ఇచ్చిన సమయాన్ని కూడా కాదనుకొని ఆత్మహత్య చేసుకోగానే ఒక్క క్షణములోనే అక్కడ ఏముంది? వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళానికి దిగుతారు. ఈ కష్టం ఎంతసేపు, ఈ బాధ ఎంతసేపు? కడుపు నొప్పి వస్తుంది, అపెండిసైటిస్ అనే వచ్చిన తర్వాత ఆ కడుపు నొప్పికి తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. భూమి మీద దొరికే ఒక భయంకరమైన పరిస్థితులను తట్టుకోలేకనే మరణం కావాలని కోరుకొని వెళ్ళిపోతున్నారంటే ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిన తర్వాత ఎంతకాలం కాలాలి? ఆత్మకు చావు లేదుగా, నిరంతరము యుగములు కాలవలసిందే. ఇంతకు మరణం ఎందుకు వస్తుంది? దేవుని మాటను వినకుండా పాపము చేస్తే వస్తుంది. మరణము పాపం చేసిన వెంటనే రావట్లేదు, ఒక దినం హఠాత్తుగా వస్తుంది. ఆ దినం వరకు ఎందుకు ఇస్తున్నాడు టైము? లూకాసు వార్త 13:5 చూసాం మనం. మారు మనసు పొందని ఎడల అలాగే నశిస్తారు, మరణం వెంటనే వస్తుంది అన్నాడు. అంటే మనమందరికీ ఇంకా బ్రతికున్నామంటే మారు మనసు పొందాలనే టైం ఇస్తున్నాడు. దినము లెక్కెట్టుకోవాలి. ఈరోజున్నాం మనం, రేపు లేకపోతే పరిస్థితి ఎలాంటిది ఆలోచించండి. మారు మనసు పొందటానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఆ సమయము పోగొట్టుకుంటే వెంటనే మరణం వస్తుంది, కబలిస్తుంది. ఇందిరాగాంధీని వదలలేదు. ఆదిలో ఉన్న మహానుభావుడు, అమరుడుగా వెలుగొందిన ఆయన దేవుని మాటను కాదని పక్కన పెడితేనే మరణం ఆయనకు వచ్చింది. ఏమయ్యాడు? మట్టి నుంచి తీశారు కాబట్టి ఆయన్ని మట్టి అయిపోతావన్నాడు, మట్టి అయిపోయాడు. ఈ మట్టిలో ఇంకా ఆయన పడుకొని ఉన్నాడు. అయితే చనిపోయేలోపు మారకపోతే ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళిపోతారు. ఇంత భయంకరమైన మరణం నుండి తప్పించి జీవానికి పోవటానికి ఏం కావాలి? జీవానికి వెళ్ళటానికి ఒక మార్గం ఉంది. దాని గురించి పాత నిబంధనలోనే సామెతల గ్రంథంలో ఒక మాట చెప్పారు, చూద్దాం. సామెతల గ్రంథం 15:24 చూడండి. సామెతల గ్రంథం 15:24. సామెతల గ్రంథము 15:24. క్రిందనున్న పాతాళం అనగానే, పాతాళం అంటేనే అలాగ చదివేసుకొని వెళ్ళిపోకూడదు. పాతాళం అనగానే మీ మనసులోకి ఏం రావాలి? ఆరని అగ్నిలో చావని ఆత్మల కేకలు గుర్తు రావాలి. కయ్యను చచ్చిపోయి ఇప్పటికి సుమారు కొన్ని వేల సంవత్సరాలైతే అప్పటి నుంచి మారక చనిపోయినందుకు ఇప్పటికీ కాలుతానే ఉన్నాడు, కేకలేస్తానే ఉన్నాడు. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చి చెప్పాడు. ధనవంతుడు కేకలు వేస్తున్నాడని. మారని ప్రతి మనిషి పాతాళంలోకి వెళ్ళి కేకలేస్తాడు కదా, ఆ క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనాలి. పరమునకు పోవు జీవ మార్గాన్ని చెప్పేదెవరు? ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంటే మనుషులందరినీ మరణం నుంచి తప్పించి, మరణాన్ని జయించి పరలోకానికి తీసుకెళ్ళగలిగే వారు ఎవరు? అసలు అంత గొప్ప శక్తిమంతుడు, అంత గొప్ప మృత్యుంజయుడు ఎవరు? భూమిని పుట్టిన ఎవ్వరూ చేయలేకపోతున్నారు, ఆదాము నుంచి యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు. అలాంటిది చేయటానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన వచ్చి పాపం చేశాడా? పాపము చేయలేదు. ఆయన
చూడండి యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశాడో చూద్దాం. కొన్ని రెండు మూడు వచనాలు చూసుకొని ముగించుకుందాం. యేసుక్రీస్తు వారు మరణాన్ని ఎలా జయించాడో 2వ రోజు 3వ రోజు కూడా మనం చూడబోతున్నాం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంది? మరణము ఖచ్చితంగా వస్తుంది ప్రతి మనిషికి. ఎందుకు? పాపము చేస్తాం మనం. యేసుక్రీస్తులాగా బ్రతికిన వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి ఖచ్చితంగా మరణం వస్తుంది. మరణం వచ్చిన తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? ఒక క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారు. ఆ పాతాళానికి వెళ్ళిపోవడానికి ముందు మారు మనసు పొందడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. ఆ మారు మనసుకి ఇచ్చిన సమయాన్ని కూడా వినియోగపరచుకోకుండా ఇలాంటి మాటలు చెబుతుంటే వచ్చి కూర్చొని వినకుండా ఇంట్లో కూర్చొని జబర్దస్తులు, పటాసులు, శ్రీదేవి డ్రామా కంపెనీలు, ఏవేవో అత్యంత భయంకరమైన జుగుప్సాకరమైనటువంటి అడల్ట్ కామెడీని చూడటానికే క్రైస్తవులైన వారు సైతం అలవాటు పడిపోతే ఈ ప్రపంచాన్ని రక్షించడానికి ఎవరు వెళ్తారు చెప్పండి? ఎవరు నేర్చుకోవాలి? మీరు అలా ఉండకండి. రేపు రండి, ఎల్లుండి రండి. ఆ మరణాన్ని జయించడానికి యేసుక్రీస్తు ఎలా నడిచాడు, పరలోకానికి వెళ్ళటానికి, కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని చూపాడు. ఆయన ఎలా చూపాడో 2 వచనాలు చూసుకుందాం. రేపు మన్నాడు ఇంకా పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మరణం ఎందుకు వస్తుంది? దేవుని మాటను అతిక్రమిస్తే, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం చేసినట్లు. ఆ పాపం చేస్తే మరణం వస్తుంది. యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏమని? యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం, నాయందు పాపముందని మీలో ఎవడు స్థాపించును? బాగా చాలండి. యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికిన కాలంలో ఏమంటున్నాడు? నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించును? యేసుక్రీస్తు వారు పాపము చెయ్యలేదు కాబట్టే గంటాపదంగా నొక్కి ఒక్కానించి వాళ్ళ మధ్య చెబుతున్నాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? పాపము చేస్తే పట్టుకోవటానికి గుంత దగ్గర నక్కల్లాగా కాచిపెట్టుకొని ఉన్నారు. ఎలా చెప్పచ్చు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని వ్యభిచారం చేయుచుండగా పట్టుకొని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నిలబెట్టారంటే, యేసుక్రీస్తు జీవితంలో చిన్న మరక కనపడినా కూడా పట్టుకోవటానికి రాత్రింబగళ్ళు వేచి చూసే ఒక గుంట నక్కలు ఉన్నారు ఆనాడు సమాజంలో. శాస్త్రులైన వారు, పరిసయ్యులైన వారు, సద్దూకయులైన వాళ్ళు, అవిధేయులైన యూదులు. యేసుక్రీస్తు వారు వచ్చి ఈ లోకాన్ని రక్షించడానికి మరణానికి లోనైన ఈ భయంకరమైన మనుషులనందరినీ తన మాటలతో ఉజ్జీవింపజేసి పరలోకానికి తీసుకెళ్లటానికి, క్రిందనున్న పాతాళాన్ని, ఆ భయంకరమైన అగ్నిగుండాన్ని తప్పించటానికి ఆయన పడుతున్న శ్రమను ఖాతరు చేయకుండా ఆయనలోనే తప్పులు వెతకాలని ఎదురు చూస్తున్న ఎంతో భయంకరమైన సమాజం పొంచి ఉంది. ఆయన పాపం లేదు. అందుకే వాళ్ళ ముందరే అన్నాడు ఏమని? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. మనుషులంటే పట్టుకోలేదండి అనొచ్చు. సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇస్తున్న ఒక మాట చూద్దామా? యేసుక్రీస్తు ఆలోచనలో కూడా, తలంపులో కూడా, హృదయములోని ఆశలు కానీ ఏది లేకుండా ఎలా బ్రతికాడో, అసలు ఆయన ఎలా బ్రతికాడో హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్న మాట అది. మన బలహీనతల యందు మనమైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తున్నాం. బలహీనులమైపోయి పాపం చేస్తున్నాం. మనం బలహీనులమైపోయి పాపం చేస్తున్నాం. మన బలహీనతల యందు మనతో సహానుభవమును లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను. ఆ మాట అండర్లైన్ చేసుకొని, మన వలే శోధింపబడినను ఆయన యేసుక్రీస్తు వారు పాపము లేనివాడుగా ఉండెను. యేసుక్రీస్తు చుట్టుపక్కల ఎవరున్నారు తెలుసా? సుంకరులు, వేశ్యలు. ఇంత భయంకరమైన పాప సమాజం మధ్యలో ఉండి కూడా తామర పుష్పం ఎలా ఉంటుందో, సముద్రంలో చేప ఉప్పు నీటిలో ఉన్నా కూడా ఆ ఉప్పును తనలోనికి రానియకుండా ఎంత జాగ్రత్తగా ఉంటుందో, చేపల కూర వండేటప్పుడు మళ్ళీ ఉప్పు వేయాల్సిందే మీరు. బురద నీటిలో ఉన్న తామర పుష్పం మీద ఒక బురద చుక్క కూడా, ఒక బురద చిటుకు కూడా పడదు. గమనించారో లేదో? యేసుక్రీస్తు వారు పాపుల మధ్య ఉన్నా కూడా మనలాగా బలహీనుడు కాదు ఆయన. దేవుని మాటను తూచా తప్పకుండా పాటించి హృదయముల్లో కూడా పాపము చేయకుండా బ్రతికిన ఏకైక మృత్యుంజయుడిగా బ్రతికినవాడు. అందుకే
ఆయనను మరణము బంధించుట అసాధ్యము. ఆయన భూమి మీద బ్రతికిన కాలమంతా మరణాన్ని గెలవటానికి, దేవునికి దూరం అవుతున్న పాపము చేస్తున్న మనందరినీ తప్పించటానికి ఆయన ఎలా బ్రతికాడో రేపు చూద్దాం. ఏమంటున్నాడు అక్కడ? పాపము లేనివాడుగా ఉండెను. ఆలోచనలో కూడా పాపం చేయనివాడుగా ఉన్నాడండి భూమి మీద 33.5 సంవత్సరాలు. అందుకే ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటి? ఈరోజు రేపు మన్నాడు మరణమును గెలిచిన మృత్యుంజయుడు క్రీస్తే. క్రీస్తే అన్నాను, క్రీస్తు కాదు, క్రీస్తే అంటే ఆయన తప్ప ఎవరు లేరు. అందుకే ఆయన అన్నాడు భూమి మీద బ్రతికిన కాలంలో, నేనే మార్గము, నేనే మార్గము అంటున్నాడు. ఎక్కడికి మార్గము? మీకు సామెతలు 15:24 గుర్తు రావాలి. క్రిందనున్న పాదాలమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకోవాలి. ఇంతకు జీవ మార్గంలో నడుచుకోవాలంటే ఈరోజు మీరు వేడుకోండి. మరణ దినం భయంకరంగా ఉంటుంది. తెలియదు అసలు. ఈరోజు మనం సరిగ్గా ఇంటికి వెళ్తామో లేదో తెలీదు. పడుకున్న తర్వాత రేపు లేస్తామో లేదో తెలీదు. ఒకప్పుడు ఇందిరాగాంధీకే మరణం తప్పలేదు. పడుకున్న వాళ్ళు చాలా మంది లేవక నిద్రలోనే మరణానికి జారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ దేవుడు మారు మనసు పొందటానికి ఇదే మీకు చివరి రోజు అయితే మారు మనసు పొందండి. ఈరోజు పడకపోక ముందే దేవుణ్ణి వేడుకోండి. తండ్రి, నేను ఖచ్చితంగా మారాలనుకుంటున్నా. ఇంతవరకు ఎన్నో పాపాలు చేశా. మరణం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు వారు వచ్చి ఇన్ని మాటలు చెప్పిన బోధకుల ద్వారా చెప్పిస్తున్నా. పెడచెవిన పెట్టి వాక్యం వినటానికి నేను సమయానికి రాను, చెప్పేటప్పుడు సరిగా విన్నా కూడా వాటిని జాగ్రత్త పెట్టుకోను, వాటిని పాటించటానికి భయపడి పాటించట్లేదు. ఇంతవరకు జరిగింది వదిలిపెట్టండి. ఇంకా బ్రతికున్నామంటే మారు మనసు పొందటానికి ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు. మారండి. మారు మనసు పొందటానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. రేపు మన్నాడు రండి. యేసుక్రీస్తు మరణాన్ని ఎలా గెలిచాడు, ఎలా మృత్యుంజయుడయ్యాడు, ఆయనతో ఎలా ఉంటే మనల్ని కూడా, చనిపోయిన మనల్ని కూడా, రేపొద్దున చనిపోతాం కదా, మనల్ని కూడా లేపి పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. మనకు ఆత్మలాగా మారిన తర్వాత భయంకరమైన పాతాళ గుండంలోకి వెళ్ళిపోదామా? పరలోకానికి యేసుక్రీస్తు వెంబడి నడిచిపోదామా? మీరే ఆలోచించండి. రేపు కూడా రండి, త్వరగా రండి. చాలా సంగతులు ఉన్నాయి. నేను చాలా పైన సంగతులే చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకు? మీరు సమయానికి రాకపోవటం వల్ల. మీరు ఆసక్తితో వాక్యం వినడానికి ముందుగా రాగలిగినట్లయితే తప్పనిసరిగా రేపటి నుంచి యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలవటంలో ఆయన ఎంత జాగ్రత్త పడ్డాడు, మనల్ని రక్షించడానికి ఎంత కష్టపడ్డాడు, మరణాన్ని ఎలా గెలిచాడు, విజయోత్సవంతో మరణాన్ని గెలిచి ఆయన పరలోకానికి ఎలా వెళ్ళాడు, మనం ఆయనతో ఎలా ఉంటే మనం పరలోకానికి వెళ్తాం అనే విషయాలు రేపు 2 రోజులు నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని, ఈ కూడికను ముగించుకుందాం. నీతి స్వరూపుడు మా కన్న తండ్రి, మేమందరము పాపులము, మరణానికి తగిన వారమైనప్పటికీ మాకు మారు మనస్సు కోసం మాకు దినాలు ఇస్తున్నారు. అలాగే ఈ దినాన్ని కూడా ఇచ్చారు. మీ ప్రియులైన పిల్లలందరూ, మీ ఆకర్షణలో ఉన్న వారందరూ వచ్చారు. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారందరూ ఈ మాటల యందు లక్ష్యం ఉంచి విశ్వసించగలిగినట్లు కృపను అనుగ్రహించండి. తప్పనిసరిగా మీ యొక్క అనుగ్రహం వలన రేపు ఎల్లుండి కూడా అనేకులను తీసుకొని వచ్చే హృదయాన్ని వచ్చిన వారికి దయచేయండి. అలాగనే మేమందరము కలిసి మీ కుమారుడు మరణాన్ని ఎలా గెలిచాడో, మృత్యుంజయుడిగా ఎలా అయ్యాడో, మీ చెంతకు ఎలా వచ్చాడో, ఆయనతో ఉంటే మేమెలాగూ మీ చెంతకు రాగలము, క్రిందనున్న పాతాలను ఎలా తప్పించుకొనగలము నేర్చుకునే భాగ్యాన్ని మాకును దయచేయమని సమస్తాన్ని మీ చేతులకు అప్పచెబుతూ ఆసక్తితో వచ్చిన వారందరూ తండ్రి క్షేమంగా ఇంటికి వెళ్ళి తిరిగి రేపటి దినాన్న మేమందరం కలుసుకునే వరకు మీ కృపను అనుగ్రహించమని, ఇంతటి కార్యక్రమాన్ని తమ సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నటువంటి సాగర్ గారిని, కుటుంబాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకునండి. ధనాపేక్ష కోసం కాదు, భయంకరమైన మరణం కబలిస్తుండగా మరణం నుంచి తప్పించటానికి, పరలోకానికి మీ చెంతకు చేర్చటానికి, మీ కళ్ళల్లో ఆనందం చూడటానికి వారు పడుతున్న ప్రయాసకు
మీ కృపను అనుగ్రహించమని అనేకులు మారు మనసు పొంది దూతల ఎదుట మీకు అత్యధికమైన సంతోషాన్ని ఇవ్వగలిగే భాగ్యాన్ని దయచేయమని ఈ కూడికను ఆది నుండి అంతం వరకు చక్కగా ఘనముగా జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ ప్రార్థన అంతటిని మా మనవులన్నిటినీ మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనందరికీ సదాకాలము తోడయుండును నడిపించునుగాక. ఆమేన్.